హాయ్ అండి, అందరికీ నమస్కారము. మన పుల్లారెడ్డి బాయ్స్ హాస్టల్లో ఈరోజు ఇడ్లీ పిండిని ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తున్నాను. అయితే అంత ముందు కూడా ఈ వీడియో చేశాను, కానీ ఉట్టిగా అలా ప్లెయిన్ గా చెప్పేశాను. ఇప్పుడు ప్రాసెస్ ఎలా అనేది కూడా చూపిస్తాను. 5 పావు కేజీల మినపగుండు వేసాము. ఇప్పుడు ఒక కప్పు వండిన రైస్ వేస్తున్నాము. ఇడ్లీ రవ్వ నానేసుకున్నాము. మధ్య మధ్యలో ఇలా వాటర్ వేసుకోవాలండి. ఇడ్లీ పిండికి మెత్తగా పేస్ట్ అయిపోయిందండి ఇడ్లీ కలుపుకోవడానికి. ఇప్పుడు ఈ పిండి మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని ఇడ్లీ రవ్వ కలుపుకోవాలి. బౌల్లోకి మొత్తం మినపపిండి తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇడ్లీ రవ్వ మిక్సింగ్ చేస్తాను ఇందులోకి. ఇడ్లీ రవ్వను ఇలా వాటర్లో నుంచి తీసుకొని గట్టిగా పిండుకొని ఇలా వేసేసుకోవాలి. మొత్తం ఇలానే మొత్తం తీసుకొని మొత్తం ఇడ్లీ రవ్వ ఇలానే మిక్స్ చేసుకోవాలి. మినప్పిండిలో మొత్తం ఇడ్లీ రవ్వ గట్టిగా పిండేసి వేసేసుకున్నామండి. అయితే మామూలుగా అందరము సాల్ట్, కొంచెం సోడా అలాంటివి ఇప్పుడు కలిపేటప్పుడే వేసుకుంటాం కదా నైట్ టైంలో. కానీ సాల్ట్ కానీ సోడా కానీ ఎలాంటిది వేయొద్దండి. అలా వేస్తే ఇడ్లీ గట్టిగా వస్తుంది. వేయద్దు. మార్నింగ్ ఇడ్లీ వేసుకున్నప్పుడే వేసుకోవాలి. మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇడ్లీ పిండి మొత్తం కలుపుకోవడం జరిగిందండి. అయితే ఇది కొంచెం ఓపెన్ చేసి పెట్టాలంట. అలా అయితే మంచిగా పులుస్తుందని చెప్పారు మాస్టరు. మార్నింగ్ ఇడ్లీ ఎలా వస్తుందో ఒకసారి వీడియో తీసి చూపిస్తాను మళ్ళీ. థ్యాంక్ యూ. ఇదిగో అండి, ఇడ్లీ పిండి మంచిగా పొంగింది. మార్నింగ్ ఇప్పుడు 4 o'clock అవుతుంది. ఇప్పుడు సాల్ట్ ఒకటి వేసుకుంటే సరిపోద్ది, సోడా అవసరం లేదు. పల్లీ చట్నీ గురించి చెప్తాను కదండి. నేను పల్లీలు డీప్ ఫ్రై చేశాము ఇట్లా ఆయిల్లో. పచ్చిమిర్చి కూడా అలానే డీప్ ఫ్రై చేశాము. ఇలా ఒక 3 గ్లాసులు 4 గ్లాసులు పల్లీలు వేసుకొని 4 గ్లాసులు పుట్నాలు వేసేసుకుంటే 200 ml ఉంటుంది అది గ్లాసు. చట్నీ మంచిగా టేస్ట్ ఉంటుంది. పుట్నాలు ఈ గ్లాస్తోనే ఒక 4 వేసుకోవాలి. అందరు ఇడ్లీ పాత్రలకి క్లాత్ వేసుకుంటారు. అది మళ్ళీ పెద్ద పనులు అని చెప్పేసి ఆయిల్ బుద్దుతుంది ప్లేట్లకి. ఇడ్లీ ప్లేట్లోకి ఇడ్లీ పిండి వేసేసుకుంటుంది. ఇడ్లీ పాత్ర పెట్టేసుకుంటుంది అందులో బాక్స్లో. ఇదిగోండి, ఇడ్లీ మొత్తం ఉడికిపోయింది. చూడండి ఎంత స్మూత్గా ఉంది. ఇట్లా అంటే విరిగిపోతుంది, ఎంత స్మూత్గా ఉంది. మీరు కూడా నేను చెప్పినట్లుగా పాటించండి, ఇడ్లీ చాలా స్మూత్గా వస్తుంది. థ్యాంక్ యూ.